హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వరి టాక్స్. సో ఈరోజు మనం తాటిపూడి రిజర్వాయర్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మీకు వే అంతా కూడా చూపిస్తాను, ఎలా రావాలి ఏంటనేది. సో మనం వైజాగ్ నుంచి తాటిపూడి డ్యామ్కి వెళ్తున్నాము. వైజాగ్ నుంచి విజయనగరం వెళ్ళే రోడ్ సైడ్ మనం తగరపల్స్ దాటిన తర్వాత విజయనగరంకి లెఫ్ట్ సైడ్లో ఇలా యారో మార్క్ ఉండి సర్వీస్ రోడ్లోంచి విజయనగరంకి వెళ్ళే రోడ్ వస్తుంది. సో మనం అయితే ఈ లెఫ్ట్ సర్వీస్ రోడ్లో వెళ్ళాలి. వెళ్తే బైపాస్ విజయనగరం బైపాస్ అని చెప్పి లెఫ్ట్కి ఒక రూట్, స్ట్రైట్గా ఒక రూట్ వస్తుంది. ఇది చెల్లూరు దగ్గర అనమాట. సో చెల్లూరు దగ్గర ఆగి విజయనగరం వెళ్ళకుండా లెఫ్ట్ టర్న్ తీసుకొని సో ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇలా ఒక బ్రిడ్జ్ వస్తుందండి. సో ఇది కూడా క్రాస్ చేసిన తర్వాత మనకు అంత డిఫికల్ట్గా ఏముండదు. రోడ్వే అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో మనం అరకుకి 74 కిలోమీటర్స్, ఎస్కోట్కి 26 కిలోమీటర్స్ అండ్ తాటిపూడి డ్యామ్కి అయితే 17 కిలోమీటర్స్ అనమాట ఇక్కడ నుంచి. సో మనం గూగుల్ మ్యాప్ చూసుకొని అయితే వచ్చాము. ఏం కన్ఫ్యూజన్ అయితే పడలేదు ఎక్కడ కూడా, చాలా ఈజీగా ఉంది. సో బయటంతా ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్దాం రండి. బయట అంతా ఇలా ఉంటుంది, రండి. టికెట్ దేనికి ఇక్కడ? టికెట్ బోటింగ్ కా? ఎంత బోటింగ్ పర్సన్? అదేంటి సరే, అక్కడికి వెళ్ళి చూసి ఏది బెస్ట్ అయితే అది తీసుకుంటా. గైస్ ఇక్కడ మనకి 100 రూపీస్ కి, 200 రూపీస్ కి, 250 రూపీస్ కి అలా 3 వేరియంట్స్ ఉన్నాయంట బోటింగ్ వి. ఏది బెస్ట్ అనేది అక్కడికి వెళ్ళి చూసుకొని ఏది కన్వీనియంట్ గా ఉంటే అది తీసుకుందాం రండి. ఇక్కడ ఒక సాయిబాబాది ఉంది విగ్రహం. కమ్. వా వా వా, వండర్ఫుల్ వ్యూ, చాలా బాగుంది గైస్. ఏంటి వేస్తారు, రావద్దా? ఈ లోపలికి వెళ్ళటానికి లేదా? ఇక్కడ ఏంటి బోటింగ్ 3 రకాలు ఉన్నాయంట. ఈ బాత్ లా ఉంది, అదే అదే స్పానా? అదెంత? ఇంకొకటి ఏంటి? ఇక్కడికి రారా, ఇక్కడికి రా. ఇక్కడ నేను బోర్డ్ డీటెయిల్స్ అయితే కనుక్కుంటున్నాను. యాక్చువల్ గా 4 వేరియంట్స్ చెప్పారు. ప్రైస్ డిఫరెన్స్ ఉంది అండ్ స్పీడ్ డిఫరెన్స్ కూడా ఉంది. చాలా స్పీడ్ గా వెళ్లే బోట్ నుంచి జస్ట్ నార్మల్ గా అలా సైట్ సీయింగ్ కి వెళ్ళి మొత్తం అంతా చూసుకుంటా స్లోగా వచ్చేది కూడా ఉంటుందన్నమాట. సో మనకి మనం బోట్ చేసుకొని లైక్ మనం సైక్లింగ్ లా చేసుకొని వెళ్ళి వచ్చేది చెప్పారు. అండ్ వాళ్ళు డ్రైవ్ చేసి స్పీడ్ బోట్ లో తీసుకొచ్చేది కూడా కొన్ని చెప్పారనమాట. ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏది బెస్ట్ అంటే స్పీడ్ స్లో ఇదేనా డిఫరెన్స్? అంతేనా? కొంచెం స్పీడ్ గా వెళ్తే బెస్ట్. దేనికి వెళ్తావురా? స్పీడ్ బోట్ లో ఎంతమంది ఎక్కుతారు? 2 తీసుకెళ్తారు కదా. సరే, నేను టికెట్స్ తీసుకొని వస్తా. డ్రైవర్ తో సహా 6 మెంబర్సా? మరి ఉన్నారా? ఇప్పుడు మేము టికెట్స్ తీసుకొని వస్తాం. సరే, నేనైతే టికెట్స్ తీసుకొని వస్తాను. అక్కడ సూపర్ ఉంది వ్యూ మాత్రం. సో గైస్ చూడండి, 2 టికెట్స్ తీసుకున్నా నేను. పర్ హెడ్ వచ్చి 250 రూపీస్ అనమాట. సో రండి చూద్దాం. లైక్ మనకి 4 వేరియంట్స్ ఉన్నాయి.
రూ. 100 బోటింగ్ ఒకటి, 150 ఒకటి, రూ. 200, 250 ఒకటి అట్లా ఉందన్నమాట. ప్రైస్ తక్కువ ఉండేవన్నీ కొంచెం స్లోగా తీసుకువెళ్ళి తీసుకొస్తారు. ప్రైస్ కొంచెం ఎక్కువ ఉండేవచ్చి స్పీడ్ బోట్‌లో తీసుకొస్తారనమాట. సో, మనం స్లోగా వెళ్ళే బోటింగ్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేశాము. లైక్ కంబాలకొండ గాని, రుషికొండ కానీ చాలా ప్లేసెస్‌లో. సో, ఇప్పుడేంటంటే కొంచెం స్పీడ్ బోటింగ్ అయితే చేద్దాము అనిపిచ్చి స్పీడ్ బోటింగ్ అయితే ట్రై చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద కొన్ని పిక్స్, వీడియోస్ అయితే చాలా తీసుకున్నాను. ఈ స్పీడ్ బోటింగ్ అయితే 3 మినిట్స్ లో మొత్తం అంతా కవర్ చేసి అంత ఫాస్ట్ గా తీసుకెళ్లి తిప్పి తీసుకొచ్చేస్తాను అని అన్నారు. సో ఏంటనేసి అంటే ఎంత స్పీడ్ బోటింగ్ అయినా మరి 3 మినిట్స్ ఏంటండి, కొంచెం ఎక్స్ట్రాగా తిప్పండి అనేసి అంటే లాస్ట్ లో ఇంకొక రౌండ్ ఎక్స్ట్రా వేశారనమాట. సో అదే మన వెనక ఉంది కదా, అదే అనమాట స్పీడ్ బోట్ మనం వెళ్ళబోయేది. నేను చెప్పిన వేరియంట్స్ అయితే ఇది రెడ్ కలర్ది ఒకటి అన్నమాట. దాని ప్రైస్ రూ. 200. అండ్ అక్కడ స్పాన్ ఒకటి ఉంటుంది చూసారా, మనకి డక్స్ షేప్లో. సో అది రూ. 150 చార్జ్ చేస్తారు. దాంట్లో వెళ్తే అది 20 మినిట్స్ మీరు మీకే ఇచ్చేస్తారనమాట. మీరు సైక్లింగ్ లాగా దాంట్లో వెళ్ళి మొత్తం చూసుకొని రావచ్చు. 20 మినిట్స్ అట్లా టైం ఇస్తారు. అండ్ ఈ స్పీడ్ బోటింగ్ వచ్చేసరికి 3 మినిట్స్ అన్నారు, కానీ కొంచెం ఎక్కువసేపునే మొత్తం తిప్పినట్టు అనిపించింది నాకు. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను, ఎందుకంటే అంత స్పీడ్లో నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ట్రయింగ్ దిస్. అండ్ మధ్యలో ఎక్సైట్మెంట్ ఆపుకోక నించున్నాను. అలా నించోకూడదు మనం. ఏంటనేసి అంటే అది చాలా స్పీడ్గా వెళ్తుంది. టర్నింగ్స్ అవుతుంది అనమాట వాటర్లో. మనం నించొని ఉన్నామంటే స్లిప్ అవుతాము. నేను ఎక్సైట్మెంట్లో ఒక చోట నించుడిపోయాను. ఆయన డ్రైవర్ అలా నించోకూడదు, కూర్చోండి మేడం అంటే ఇక్కడ దెబ్బ కూర్చుండిపోయాను అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. లైక్ నా ఎక్స్పీరియన్స్ బట్ అయితే థ్రిల్ అవుతారు మెయిన్. చాలా నేచర్కి, వాటర్కి, కొండల మధ్యలో చాలా దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. చాలా పీస్ఫుల్గా అంతా కూడా చాలా న్యాచురల్గా అనిపిస్తుంది మీకు ఫీలింగ్. బాగుంటుంది అనమాట. యాక్చువల్గా ఫస్ట్ 2 మెంబర్స్ని అయితే తీసుకువెళ్ళను అన్నారు. డ్రైవర్తో కలిపి 6 మెంబర్స్ ఉండాలి బోట్లో, అంటే 5 ప్యాసింజర్స్ ఉంటేనే కానీ తీసుకువెళ్ళడం కుదరదు అనేసి అన్నారు. తర్వాత బాగానే అలౌ చేశారనమాట. సో చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్. నేను ఇంకొకసారి అంటే మళ్ళీ ఇంకొక రౌండ్ వేసి తీసుకొచ్చారన్నమాట. సో స్వీట్. సో థ్రిల్ అవుతారు గైస్, మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ బోట్ రైడ్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. గైస్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. సో నైస్ తెలుసా, సో నైస్. స్పీడ్ బోట్కి వెళ్ళండి, ఆ థ్రిల్ మీరు ఫీల్ అవ్వాలి. ఓన్లీ థ్రిల్ బోట్కి వెళ్ళండి, స్పీడ్ బోట్కి వెళ్ళండి. అయితే పర్ హెడ్ రూ. 100 కదా. వద్దు, ఇప్పుడు 500 మళ్ళీ వెళ్దామా, రూ. 100 అంట. సో ఇదైతే రూ. 100 గైస్. ఫ్యామిలీతో వస్తే సెట్ అవుతుంది బడ్జెట్ లో. ఇదొక టైప్. ఆ స్పీడ్ బోట్ వెళ్తుంది చూసారా, మన బోట్ కూడా ఇప్పుడు అలానే వెళ్ళింది అనమాట. మనం లోపల నుండి వీడియో తీసాం కాబట్టి మనకు అంత ఎగ్జాక్ట్ గా మన బోట్ ఎలా వెళ్ళింది అన్నది తెలియలేదు. సో మనం అలా రైడ్ చేసుకుంటా వచ్చామన్నమాట. సో మీకు అర్థమవుతుంది కదా అసలు ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంటుంది, అసలు బోట్ ఎలా వెళ్తుంది, మనం లోపల ఉంటే ఎలా ఉంటుంది, మనకి వెళ్ళేటప్పుడు బయట నుంచి చూస్తే ఇలా ఉంటుంది అనమాట మన బోట్. సో వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఏంటంటే నేను రీల్లోనే చూశాను, ఇది మళ్ళీ స్టార్ట్ చేశారు బోటింగ్ ఈ ప్లేస్లో అని చెప్పేసి. అనుకుంటా 1 మంత్ నుంచి ప్లాన్ చేస్తే ఈరోజు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది.
లిటరలీ ఫెల్ట్ వెరీ థ్రిల్డ్ అనమాట, వెరీ నైస్. సో ఇక మనం రిజర్వాయర్ డ్యామ్ కూడా ఒకసారి మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాము. సో అబౌట్ తాటిపూడి రిజర్వాయర్ అని చెప్పి నేను గూగుల్‌లో సెర్చ్ చేశాను దీని డీటెయిల్స్ కోసము. సో ఏంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే, తాటిపూడి రిజర్వాయర్ ఇస్ ఎ డ్యామ్ లొకేటెడ్ ఆన్ రివర్ గోస్తాని ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ ఎ వాటర్ సప్లై రిజర్వాయర్ టు ద సిటీ ఆఫ్ విశాఖపట్నం. తాటిపూడి రిజర్వాయర్ ప్రాజెక్ట్ వాస్ కన్‌స్ట్రక్టెడ్ అక్రాస్ గోస్తాని రివర్ డ్యూరింగ్ 1963 to 1968. The project is aimed to irrigate a total Aikut of 15,378 acres, 62 kilometers in Vijayanagaram district, and to provide drinking water to Visakhapatnam city. సో సింపుల్‌గా చెప్పాలంటే గోస్తాని అనే రివర్ దగ్గర లొకేట్ అయి ఉంటుందంట ఈ డ్యాము. అండ్ వైజాగ్ సిటీకి వాటర్ సప్లై ఇస్తుంది ఈ రిజర్వాయర్ నుంచి వాటర్ అయితే మనకి. అండ్ ప్రాజెక్ట్ వచ్చి 1963 to 1968 డ్యూరింగ్ దిస్ ఇయర్స్ కన్‌స్ట్రక్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్‌ని. అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్‌లో ఉంది ఇది. డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తుందనమాట విశాఖపట్నం సిటీకి. సో సింపుల్‌గా హైలైట్స్ అయితే ఇవ్వండి తాటిపూడి రిజర్వాయర్ కోసం. సైట్ సీయింగ్‌కి లైక్ టూరిస్ట్ ప్లేసెస్‌లకు కూడా ఇది చూడటానికి వెళ్తూ ఉంటారనమాట. సో ఆ రిజర్వాయర్ లోపలికైతే అలౌ లేదు. బట్ సమ్‌వాట్ ఐ ట్రై టు షో యూ గైస్. చూస్తున్నారు కదా వాటర్ లొకేషన్, అబ్బా! ఎక్సలెంట్ ఉందండి వ్యూ మాత్రం. అండ్ ఇక్కడ స్టెప్స్ ఉండి పైన ఏదో బిల్డింగ్‌లా ఉంది. ఇది కూడా మీకు ఎక్స్‌ప్లోర్ చేసి చూపిద్దాం. అసలు ఏముంది అని చెప్పేసి నేనైతే వెళ్ళాను. నథింగ్ ఈస్ దేర్ గైస్. జస్ట్ ఒక బిల్డింగ్ లాంటిది పెట్టారనమాట. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ నేను కూడా విజిట్ చేయడము. సో ఇట్లా ఉంది. ఒక పోలీస్ ఆయన అక్కడ కూర్చొనున్నారు. అండ్ అక్కడ కొన్ని ఫ్లాగ్స్ అయితే అట్లా పెట్టున్నాయి. ఓవరాల్ లొకేషన్ అయితే పైనుంచి ఇలా ఉంటుంది. మెయిన్ మనకి కొండలు, వాటరు చాలా బాగా అనిపిస్తుంది చూడ్డానికి లొకేషన్ మాత్రం. మీరు వెళ్లారా ఎప్పుడైనా తాటిపూడి డ్యామ్‌కి? మీరు కామెంట్ చేయండి మీరు వెళ్తే గనక. లేదు వెళ్ళలేదు అంటే గనక మీరు ఒకసారి ట్రై చేయండి. సో అంత రిస్కీ ఏరియా అయితే కాదు. చాలా సేఫ్‌గా మనకి లైఫ్ జాకెట్స్ అవి ఇస్తారు. బోటింగ్‌కి వెళ్ళొచ్చు. వే అండి, ఇది కూడా చూద్దాం రండి. సో ఆ గేట్ లోపటి నుంచి స్ట్రైట్‌గా వెళ్ళిపోతే మనం లైక్ ఒక 800 మీటర్స్ అన్నా మనం నడిస్తే గనక మనకి డ్యామ్ కనిపిస్తుంది. ఆ గేట్స్ నుంచి వాటర్ రావడము, ఆ డ్యామ్ అంతా కూడా మనం అక్కడ చూడొచ్చు. స్టోర్ అయిన వాటర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. అండ్ లోతైతే 300 ఫీట్ అయితే ఉంటుందంట. 300 అడుగులు ఉంటుందనేసి అక్కడ ఉన్న వాళ్ళు మనకి చెప్పారు. అండ్ ఇక్కడ క్లోజ్ చేసేసింది. ఇక్కడ కూడా మనకి వాటర్ లోకి దిగడానికి ఏరియా ఉంది కానీ రిస్ట్రిక్టెడ్ ఏరియా ఇది. బట్ వాళ్ళు ఎలా వెళ్ళారో అసలు ఐ డోంట్ నో. సమ్ పీపుల్ విల్ లూజ్ దేర్ ఏమంటారు సెన్స్ అన్నమాట. సెన్స్ లూజ్ అయిపోతారు. వాళ్ళు అలా పెట్టారు అంటే వెళ్ళొద్దు, డేంజరస్ అని ప్లేస్ అనే కదా అర్థం. గైస్ ఇది యాక్చువల్ డ్యామ్ అయితే చూద్దామా. మనకి అలౌ లేదు బట్ సమ్ వాట్ ఐ విల్ ట్రై టు షో యూ. చూసారా ఫ్లో? డ్యామ్ అయితే ఇది మనకి స్టోర్ అయిన వాటర్ అది అక్కడ ఉంటుంది. అండ్ వాటర్ కావాల్సిన టైంలో ఆ గేట్స్ అవి ఓపెన్ చేస్తే వాటర్ వస్తుందన్నమాట. లైక్ ఐ సెడ్ బిఫోర్ 300 ఫీట్ డౌన్ ఉంటుందంట లోతు మనకి. చాలా డీప్. బికాజ్ రీసెంట్‌గా మన కొండకర్లావ వెళ్ళాను కదా! దాని లోతొచ్చి 8 ఫీటేనన్నమాట. లైక్ ఏంటనేసి అంటే నేను వీడియో తీస్తూ బాబాయ్ మొబైల్ గాని పడిపోయేలా ఉంది అని నేనంటే వాళ్ళు చెప్పారు, "పర్లేదు మొబైల్ పడినా కూడా తీసేసి నేను ఇచ్చేస్తాను మీకు" అని ఆ బోట్ డ్రైవ్ చేస్తున్న ఆయన అన్నాడన్నమాట. అంత లోతేమి ఉండదా అనేసి అంటే 8 ఫీటే ఉంటుంది పర్వాలేదు అనేసి అన్నారు. బట్ ఇది 300 ఫీట్ డీప్ అన్నమాట. తాటిపూడి రిజర్వాయర్ చూసుకొని రిటర్న్ ఇంటికి వెళ్తుంటే ఈ లొకేషన్ కనిపించింది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఒకసారి అదంతా చూపించినన్నా.
ఇది గంటాడకు ముందు ఉందన్నమాట. గంటాడ అనే ఊరికి ముందు ఉంది ఈ లొకేషన్. ఉన్నాయి చాలా 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 ప్లేసెస్లో ఉన్నాయి. రోడ్డు హైవే నుంచి వెళ్తుంటే హైవేకి పక్కనే. సో మీరు ఫొటోస్ తీసుకోవాలనుకుంటే కనుక ఈ రిజర్వాయర్కి వచ్చినప్పుడు ఇక్కడ కూడా మంచి షూట్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి నేను ఇక్కడ వరకు వచ్చి బైక్ అక్కడ ఆపి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇక్కడ వరకు వచ్చాను. ఓకే, మీకు వీడియో నచ్చిందా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. మరో వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ నెక్స్ట్ టైం, టాటా, బై బై, సీ యూ.